హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. మా పాపకి అప్పుడే 10థ్ మంత్ కంప్లీట్ అయిపోయి 11థ్ స్టార్ట్ అయిందండోయ్! ఏప్రిల్ 7థ్‌కి యాక్చువల్‌గా 10 మంత్స్ కంప్లీట్ అయ్యి 11 స్టార్ట్ అయ్యాయి. కానీ కొంచెం వర్క్ బిజీ వల్ల నేను ఏప్రిల్ 8 రోజు ఫోటో తీశాను. అప్‌లోడ్ చేయడం ఇంకో 2, 3 డేస్ లేట్ అయింది. అయోధ్య బాలరాముడిగా రెడీ చేయడానికి నా దగ్గర ఉన్న ఆహ్, ఐటెమ్స్ యూజ్ చేశాను. చున్నీ ఆరెంజ్ కలర్ తీసుకొని ఇలా డ్రెసప్ చేశాను. తర్వాత అయోధ్య ప్రాణప్రతిష్ఠాపన చేశారు కదా! రామ విగ్రహం. ఆ రోజు టెంపుల్‌లో ఇచ్చిన కండువాని యూజ్ చేశాను. పాపకిచ్చారు కండువా. సో, నా దగ్గర ఉన్న జ్యువెలరీ బొట్లు కూడా పెట్టాను. పాపని ఇలా అందంగా చిన్న బాలరాముడిలా రెడీ చేశాను. మా పాప అయితే రాముడులా చాలా అందంగా కనిపిస్తుంది బాలరాముడిలాగా. ఎంత క్యూట్‌గా డాన్స్ కూడా చేస్తుందో చూడండి. అల్లరి మామూలుగా లేదు. ఫోటోస్ దిగమంటే డాన్స్ చేస్తుంది, ఆడుతుంది, పాకుతుంది, నిల్చొని నడుస్తుంది. చాలా అసలు చాలా చాలా అల్లరి చేస్తుంది. ఒక్క దగ్గర కుదురుగా ఉందే అసలు లేనే లేదు. ఫోటోస్ తీసేటప్పుడు కానీ, వీడియోస్ తీసేటప్పుడు కానీ చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే పెద్దగా అయిపోతుంది కదా మా పాప. ఇంకా నేను చెప్పినట్టు తను వినడం కాదు. తను చెప్పినట్టు నేను వినాల్సొస్తుంది. ఇంకా పిల్లలంటే అంతే కదా! చూడండి ఎంత ఫాస్ట్‌గా పాకుతూ వచ్చేస్తుందో. ఇలా బయట కొన్ని ఫోటోస్, వీడియోస్ తీశాక ఇంట్లో 10 నంబర్ రాసాను. రోజ్ ఫ్లవర్స్‌తోని. ఇంకా సింపుల్‌గానే చేద్దామనుకున్నాను. అందుకే రోజ్ ఫ్లవర్స్‌తోని రాసాను. రాసి ఇలా పాప నిల్చోబెట్టాను. యాక్చువల్‌గా పాప డాన్స్ చేస్తుంది. టీవీలో రైమ్స్ పెట్టాను. దానివల్ల తను డాన్స్ చేస్తూ ఉంది. చాలా యాక్టివ్‌గా ఆడుకుంది. ఈ ఫోటోస్ తీసినప్పుడు. మా చిన్ని తల్లి అయోధ్య బాలరాములా ముద్దుగా ఉంది. నాకైతే బాలరాముడిని చూసినట్టే అనిపిచ్చింది. తన అల్లరి చూసి, తను అలా రెడీ అవ్వడం చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. అచ్చం మా ఇంటికి చిన్ని బాలరాముడు వచ్చినట్టుగానే అనిపిచ్చింది నాకు ఆ రోజైతే. చాలా సంతోషంగా అనిపిచ్చింది. నేను ఒక స్టిక్ లాంటిది కూడా ఇచ్చాను. దాన్ని పట్టుకొని ఫ్లూట్‌లాగా పట్టుకుంది మా పాప. విష్ణుమూర్తి అవతారంలాగా. నాకలా కూడా నచ్చింది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ అటు ఇటు పడేసింది. తర్వాత ఈ 10 నంబర్ సింపుల్‌గా రాసాను కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో థీమ్ కూడా తీశాను. అది బైసికల్ థీమ్ యూజ్ చేశాను. దానికోసం పాప బ్యాంగిల్స్ అండ్ నా బ్యాంగిల్స్, పాప చైన్స్ 2 వాడాను. నెక్స్ట్ ఫ్లవర్స్ లీవ్స్ వాడాను. ఒక బొకే ఫ్లవర్‌లాగా సైకిల్ మధ్యలో పెట్టుకుంటారు కదా! అలా వాడాను. నెక్స్ట్ 10 అనే నంబర్‌ని పంచదార చిలుకలుంటాయి కదా! అవి నేను వేములవాడ ఎళ్ళేప్పుడు తీసుకొచ్చాను. ట్రెడిషనల్ మైల్‌స్టోన్ కోసం అని చెప్పి వాటిని యూజ్ చేశాను. అదే ట్రెడిషనల్ మైల్‌స్టోన్‌లో పలుకులకు చిలుకలు అని ఉంటుంది కదా! దానికోసం తీసుకొచ్చాను. సో, ఇలా కూడా యూజ్ చేశాను వాటిని. సో, 10థ్ మంత్ కంప్లీట్ అయింది కాబట్టి పాపని ఇలా బైసికిల్ డ్రా చేసి బైసికిల్ దగ్గర కూర్చోబెట్టాను పాపని. ఇంకా పాప ఫోటోస్‌కి సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చాను. ఆ రోజ్ ఫ్లవర్స్‌తో ఆడింది చానా సేపు. మెల్లిగా పెటల్స్ తీసి నోట్లో పెట్టేసుకుంటుంది. ఇలా కాదని చెప్పేసి ఇంకా తింటుంది కదా రోజ్ ఫ్లవర్స్ అని చెప్పేసి చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చాను. డైరీ మిల్క్ అది కూడా అలానే చేసింది. సపోర్ట్ చేయాలంటే చేతిలో ఏదో ఒకటి ఉండాలి కదా! తనకు పండ్లొచ్చాయి. సో, దానివల్ల దురద ఎక్కువ అవుతుందేమో అందుకే నోట్లో అన్నీ పెట్టేసుకుంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బందవుతుంది. చాక్లెట్ తీసుకుంటే ఎలా మారం చేస్తుందో చూడండి. ఫైనల్‌గా అయితే కొంచెం సపోర్ట్ చేసింది. 10థ్ మంత్ ఫోటోషూట్ పాపది ఇలా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఏ థీమ్ అయినా నచ్చితే మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. ఇంకా కొత్త థీమ్స్ ఏమన్నా ఉంటే ఇంకా 2 మంత్సే ఛాన్స్ చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.